మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మనం ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా కుల రాజకీయాలు, కులాల చుట్టూ, కులగాన చుట్టూ, ఎస్సీ వర్గాల చుట్టూ రాజకీయ పార్టీలు తిరుగుతున్నాయి. మీడియా కూడా అదే చర్చ ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఆగస్టు 1, 2024 ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఒక 7 న్యాయమూర్తుల ధర్మాసనం 6:1 నిష్పత్తిలో జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటిగా స్పందించారు. ఎస్సీ వర్గీకరణ దేశంలో మొట్టమొదటిగా అమలు చేసే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అనౌన్స్ చేశారు. కానీ ఆగస్టు పోయింది, సెప్టెంబర్ పోయింది, ఆల్రెడీ ఫిబ్రవరి కూడా వచ్చింది. ఎందుకు ఎస్సీ వర్గీకరణ అమలు కావట్లేదు? ఒకవైపు జడ్జిమెంట్ వచ్చింది, సంబరాలు చేసుకోవాల్సిన ఎంఆర్పిఎస్ కానీ వర్గీకరణ కోరుకుంటున్న వర్గాలు ఇంకా ఆందోళనలు, రకరకాల అనుమానాలు, సందిగ్ధంతో ఉన్నాయి. ఎందుకు సందిగ్ధం? జడ్జిమెంట్ వచ్చింది కదా, ఎందుకు అమలు కావట్లేదు, అమలుపైన మీకు ఉన్న సందేహాలు ఏంటి అనే అంశాలు. అదేవిధంగా పిడమర్తిరావు గారు తెలంగాణ ఉద్యమంలో శిఖరాగ్ర ఉద్యమం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ సీనియర్ నాయకుడు అన్నారు. వారు ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నారు. 12% మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది ఒకటి, జిల్లాల వారీగా జనాభా నిష్పత్తి తీసి ఏ జిల్లాకు ఆ జిల్లానే రిజర్వేషన్ అమలు చేస్తే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నారు. కానీ విచిత్రంగా దీన్ని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న మందకృష్ణ మాదిగ గారు దీన్ని ఎత్తుకోవట్లేదు. పిడమర్తిరావు గారు అదే వాయిస్ వినిపిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అనుమానాలు ఉన్నాయి, అమలుపైన ఎందుకు సందిగ్ధం ఉంది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ అమలు చేయట్లేదు అనే విషయాలపైన మనం పిడమర్తిరావు గారిని అడిగి అనేక విషయాలు, అనుమానాలని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే బ్రదర్. బాగున్నారా? ఫైన్. ఏంది ఆగస్టు 1, 2024 మీ 30 సంవత్సరాల కళ నెరవేరింది అని మాదిగ సోదరులు చెప్తున్నారు. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు కూడా ఆ రోజు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఇక మనకి వచ్చింది ఫలితం అని. ఆగస్టు పోయింది, ఇవాళ ఫిబ్రవరి 2025కి వచ్చినాం. అది అమలు కాకపోగా అనేక ఉద్యమాలు, 1,00,000 డప్పులు, 1000 గొంతులు, రకరకాల ఉద్యమాలు తీసుకున్నారు. అనేక సంఘాలు మద్దతు ఇస్తానే అంటున్నారు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి స్పందించారు. అసెంబ్లీ సాక్షి స్పందించి మేమే మొట్టమొదటిగా దేశంలో అమలు చేసేదాన్ని, అమలు చేస్తున్నాను ఆయన చెప్పిండు, అమలు కావట్లేదు, జడ్జిమెంట్ వచ్చింది. ఏం జరుగుతుంది అసలు? అంటే మామూలుగా ఇది 30 ఏళ్ల పాటు జరిగినటువంటి ఉద్యమం. మొత్తం సమాజం, పార్టీలన్నీ కూడా దీనికి మద్దతు తెలిపినాయి. ఆగస్టు 1వ తారీఖు వచ్చిన తీర్పు ఒక పనికిమాలిన తీర్పు. అది తీర్పులో తీర్పు కరెక్ట్గా లేదు. ఏ రాష్ట్రం చేసుకోవాలి, ఎవరు చేయాలన్న విషయం మీద స్పష్టత లేదు. ఓకే. రెండోది ఏంటంటే బీజేపీ పార్టీ చేసిన మోసం. అది సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో 2 కథానాయకులు డ్రామాలు ఆడి కవులించుకొని ఏడిపి పార్లమెంట్లో చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అది మొట్టమొదటిసారిగా మాదిగాలు జరిగిన మోసం. 2 అక్కడి నుంచే మొత్తం డ్రామా అంతా స్టార్ట్ అయింది. ఎందుకంటే బీజేపీకి ఏబిసిడి చేయాలని లేదు, మాదిగల్ని మోసం చేసింది బీజేపీ. సో కృష్ణమాదిగ గారు ఆ రోజు సుప్రీంకోర్టులో ఆయనకు సంబంధం లేదు, ఆయన సుప్రీంకోర్టుకి ఎందుకు పోయిండో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన పిటిషన్ పెండింగ్లో ఉంది. ఆయన ఇంటర్వ్యూ కావాలనుకున్నాడు కోర్టు కేసులో, ఇంప్లీడ్ కావాలనుకున్నాడు. ఆయన ఇంప్లీడ్ కాలేదు, అతను ఇంప్లీడ్ అప్లికేషన్ పెండింగ్లో ఉంది. పాత్ర లేదు జడ్జిమెంట్లో, ఆయన జడ్జిమెంట్లో ఆయన పాత్ర లేదు కదా, అసలు బిల్కుల్ లేదు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ అనే సంస్థలు ఎవరు కేసు వేసిన వాళ్ళు కాదు కదా. ఓకే. పంజాబ్కు సంబంధించినటువంటి దేవేంద్ర సింగ్ వేసినటువంటి కేసు ఇది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కొట్టేస్తే పంజాబ్, హర్యానాలో అమలు జరుగుతున్నది పోయింది ఏబీ. దాంతో అక్కడ ఉన్నటువంటి ఒక చెమార్ నాయకుడు దేవేంద్ర సింగ్ అనేట ఆయన అక్కడ అమలు జరగాలని వచ్చిన వ్యక్తి. ఓకే. అది అసలు సబ్జెక్ట్. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాదిగ నాయకులకు ఎవరికి సంబంధం లేదు. ఓకే. సో మళ్ళీ ఈయనేం చేసిండు, నేనే తెచ్చినా అని. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజు మన ఢిల్లీ పోతాడు. ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఒక పాట, దిగినాక ఒక పాట. సుప్రీంకోర్టు కాడ గద్వాద సరంతో నా 30 ఏళ్ళ కళ నెరవేరిందని ఏడుపులు. అసలు ఈయనకు సంబంధమే లేదు ఆ తీర్పు, ఈయన కేసే కాదు అది. తర్వాత ఇప్పుడు అదే రోజు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. సీఎం గారు అసెంబ్లీ నడుతుంది, ఒప్పుకున్నాడు నేను చేస్తా అని. ఒప్పుకున్నాడు. దానికి సంబంధించినటువంటి
మీరు ఒక మాట అన్నారు, పనికిమాల జడ్జిమెంట్ అన్నారు. అవును. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పనికిమాల జడ్జిమెంట్ ఎట్లా అమలు చేస్తాను? అంటే ఆయనకు తప్పదు, రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నాడు కాబట్టి. ఓకే. రెండు ఇక్కడ మాదిగా పెద్ద కులం, ఇక్కడ మూమెంట్ నడుస్తుంది, ఆయన మాదిగా పక్షపాతి కాబట్టి ఆయన చేయాలనుకున్నాడు. కానీ నిజానికి కేంద్ర పార్లమెంటు చట్టం చేస్తే ఏ ఇష్యూ ఉండేది కాదు. బీజేపీ చేసిన మాదిగలు చేసిన మోసం అక్కడిదే. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మాదిగలకు న్యాయం చేస్తామని సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అది మోడీ చేసిన పని కాదు. మోడీ కృష్ణ మాదిగ ఇద్దరు కలిసి చేయాల్సింది పార్లమెంట్లో చట్టం. ఓకే. పార్లమెంట్లో చట్టం చేస్తేనే కృష్ణ మాదిగ నమ్మేది. ఓకే. లేదా కృష్ణ మాదిగకి సంబంధం లేదు. అంటే చట్టం చేయలేదు కాబట్టి దీంట్లో పట్టుత్వం లేదంటారు మీరు? పట్టుత్వం లేదు. ఎందుకంటే మొన్న మాలా సోదరులు కొంతమంది సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు. వాళ్ళ పిటిషన్ అలౌడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వేసింది ఏంటంటే మాకు అన్యాయం జరుగుద్దని. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణని ఇంకా అమలే జరగనప్పుడు మీకు నష్టం ఎక్కడ జరిగిందని సుప్రీంకోర్టు అలౌ చేయలేదు. భవిష్యత్తులో దీంట్లో ఏమైనా తేడా వస్తే సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టేస్తుంది. కాబట్టి అదే పార్లమెంట్ చట్టం అయితే దేశవ్యాప్తంగా అమలు జరిగేది. కాంగ్రెస్ పార్టీ ఉందా దానికి మద్దతుగా పార్లమెంట్లో చట్టం పెట్టి? 100% మద్దతు కదా. సుప్రీంకోర్టు మన ఎన్నికలకు ముందు చెవేలలో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించింది కదా. మరి ఎందుకు అవుతుంది? ఇప్పుడు బీజేపీ సిద్ధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ, రెండు నేషనల్ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మరి చట్టమే పెట్టవచ్చు కదా. ఎక్కడ? అసెంబ్లీ పార్లమెంట్లో పెట్టడానికి బీజేపీ పార్టీకి చాలా సమస్యలు ఉన్నాయి. మాయావతి వ్యతిరేకిస్తుందని ఒక భయం. ఓకే. సో పాశ్వాన్ వ్యతిరేకిస్తున్నాడు, రామ్దాస్ అత్వాలే వ్యతిరేకిస్తున్నాడు, తర్వాత బీమార్మీ చంద్రశేఖర్ ఆజాద్ వ్యతిరేకిస్తున్నాడు. ఓకే. దేశంలో దళితుల మధ్య స్ప్లిట్ వస్తుంది అనేది ఒక వాదన వాళ్ళు తీసుకొస్తున్నారు. దానికి భయపడ్డ బీజేపీ పార్టీ వాళ్ళ చేతులు దులిపేసుకొని ఓకే రాష్ట్రాలకు వదిలేసినాయి. ఏదో చేసినట్టు నటిస్తాను అంటే వాళ్ళు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. సుప్రీంకోర్టు తీర్పిచ్చే ముందు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది, ఇలాంటి ఇష్యూ ఒకటి సుప్రీంకోర్టులో ఇష్యూ ఉంది, దీని జడ్జిమెంట్కి సంబంధించి మీరు ఏమంటారు అంటే మాకు అభ్యంతరం లేదని చెప్పి, ఇంతకు మించి బీజేపీ పార్టీ మాకు చేసింది ఏం లేదు. ఓకే. దాని ఫలితంగా 2 సార్లు ఓట్లు వేసుకున్నారు మాదిగ సోదరుల నుంచి. ఓట్లు బెనిఫిట్ పొందారు కొద్దిగంతా. ఓకే. ఇంకోటి, మీరు నల్గొండలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మీరు కొత్త విషయాన్ని లేవనెత్తారు, అంతకుముందు కూడా ఇస్తున్నారు. దాని నుంచి ఇంకా దానికి ప్రచారం అయిపోయింది. 12% మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వాలి, ఇది కాదు అసలు. ప్లస్ జిల్లాల వారీగా సెన్సెస్ తీయాలి, నిష్పత్తి ప్రకారం ఏ క్యాస్ట్ నిష్పత్తి ఎంత ఉందో ఇవ్వాలన్నారు. అది సాధ్యమైతే అసలు దాని గురించి అసలు మాదిగ వర్గీకరణ కోసమే పుట్టినని ఎంఆర్పిఎస్ మాట్లాడలే, మీరు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడినా కాబట్టి కృష్ణ మాదిగ మాట్లాడతాడు, ఎక్కడ పెట్టమంటే క్రెడిట్ వస్తుందో అని. విషయం ఏంటంటే కృష్ణ మాదిగ పెట్టినటువంటి ఈ 7% డిమాండ్, ఏబిసిడి డిమాండ్ 1994ది. ఓకే. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బేసికల్గా తెలంగాణలో మాదిగలు ఎక్కువ. ఓకే. 2011 జనాభా లెక్కలోనే మాదిగలు 31 లక్షలు ఉన్నారు 15 సంవత్సరాల క్రితం. సో నేనేమంటున్నంటే తెలంగాణ వచ్చినాక మాదిగ జనాభా ఇక్కడ పెరిగినాక 7% డిమాండ్ ఇక్కడే ఉంటుంది. జనాభా లెక్కల ప్రకారం మాదిగలు 11 నుంచి 12% ఉంటారు. దాని ప్రకారం ఏమన్నా ఆ డిమాండ్. ఓకే. దానికి ఆయన ఏం చెప్తుండంటే జనాభా దామాశయ ప్రకారం కదా అంటుండు. కానీ ఎక్కడ మాట్లాడు కృష్ణ మాదిగ. ఎందుకంటే చెప్పాలంటే ఈయన ఆంధ్రాలో కూడా రాజకీయం చేయాలి. ఓహో. ఆంధ్రాలో మాదిగలు 7% ఉండరు, మాలలు ఎక్కువ ఉంటారు అక్కడ. ఓకే. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏం చేసిండ్రు, జిల్లాల వర్గీకరణ అంటాడు అక్కడ. నేనేమంటున్నంటే మహబూబ్నగర్ జిల్లాలో మాదిగల జనాభా 90% ఉంది 100కి. వరంగల్, నల్గొండ, కరీంనగర్, రంగారెడ్డిలో 80% ఉన్నారు. మిగతా అంతా 70 ఉన్నారు. 70-30, 80-20, 90-10. కాబట్టి జిల్లాల వర్గీకరణ జరగాలంటున్నాను నేను. అదే ఇప్పుడు మహబూబ్నగర్ తీసుకుంటే 80-90 మీకు వస్తే 10 వాళ్ళకి వస్తాయి. కానీ కృష్ణ మాదిగ డిమాండ్ వల్ల మహబూబ్నగర్లో మాదిగలకు 7% వస్తుంది, మాలకు 6% వస్తుంది. మళ్ళీ ఈక్వల్ అవుతుంది కదా. లేదు, ఎక్కువ అవుతుంది వాళ్ళకి, చాలా లాభం. కృష్ణ మాదిగ డిమాండ్ వల్ల కృష్ణ మాదిగ డిమాండ్ వల్ల సుప్రీంకోర్టు తీర్పు వల్ల తెలంగాణలో మాలలకు ఏం అన్యాయం జరగదు, మాదిగలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో మెజారిటీ పబ్లిక్ ఉన్న ఎంఆర్పిఎస్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు కదా, అంతా నిరక్షరాస్యులు కదా. వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. నాకు అర్థమై 10 ఏళ్ళ నుంచి డిమాండ్ కోసం కొట్లాడుతున్నాను నేను. ఇది ఉందా ప్రాక్టికల్గా చేయతే? ఇప్పుడు ఏబిసిడి చేస్తారు కదా, దాని ప్రకారం చేయాలి. 50%. నీకు ఒక విషయం చెప్తున్నా, ఇందులో కృష్ణ మాదిగ సూసైడ్ చేసుకొని చచ్చిపోయినా ఆయన క్రెడిట్ రాదు. ఎందుకు అంత ఘాటైన వ్యాఖ్యలు చేస్తారు? ఆయనకు సంబంధం లేదు కదా, ఆయన సుప్రీంకోర్టు తీర్పు తీసుకురాలేదు. ఆయన డిమాండ్ ఓల్డ్ డిమాండ్. ఆయన ఇప్పుడు తిరిగేది బీజేపీ తోటి, ఆయన అసెంబ్లీలో లేడు.
ఆయనకి ఎట్లా వస్తుంది చెప్పండి? ఆయన నేను బీజేపీ నేను కూడా బయట డబ్బు పట్టుకొని 10 ఏళ్ళు తిరుగుతున్నాను. ఆయన నేను బీజేపీ కాదు, నా వర్గాల కోసం బొంత పురుగునైనా వాటేసుకుంటా అంటుండు. లేదు, నువ్వు ఒక సామాజిక నాయకుడివి, అంబేద్కరిస్ట్ అని చెప్తావు, దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి, మహాజన సోషలిస్ట్ అంటావు, నువ్వు మావోయిస్ట్లో పనిచేసిన అంటావు, నువ్వు బీజేపీతో అంటగాగుడేంది? సరే అంటగాగిన, మరి పనేది వచ్చింది కదా, జడ్జిమెంట్ వచ్చింది కదా. జడ్జిమెంట్ పార్లమెంటరీ నాయకుడు, మోడీ పార్లమెంటరీ నాయకుడు పార్లమెంట్లో చట్టం చేయాలి కదా. ఓకే, సుప్రీంకోర్టు తీర్పుకి ఆయనకేం సంబంధం? అంటే సుప్రీంకోర్టు తీర్పుని మేనేజ్ చేస్తానరా? గతంలో అనేక తీర్పులు వచ్చినాయి, అన్ని మేనేజ్మెంట్ అనమాట. ఓకే, అంటే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు మేనేజ్డ్ కాదు కదా అంటారు మీరు. అంతే కాదు కదా, ఒకవేళ ఇది మేనేజ్ అంటే మిగతా అన్ని మేనేజ్ చేసినట్టే వాళ్ళు. ఓకే, జ్యుడిషియర్ని. అంతే కదా. ఓకే, ఇప్పుడు పిడమర్తి రవి దళిత ద్రోహి, దొరల పాలేరుగా మారిండు, నోటికాడి ముద్దని దళితులకి మాదిగ జాతికి వస్తున్నదాన్ని జాతి ద్రోహం చేస్తున్నది అనేది మీ మాదిగ సంఘాల నుంచే ఒక విమర్శ. ఏమంటారు, ఏం సమానం? ఎంఆర్పిఎస్కి ఏంటంటే వాళ్ళని ఎవడేం మాట్లాడదు వాళ్ళ గురించి. కృష్ణమాదిగ అయినట్టయినా ఒక మహాపురుషుడు, సూర్యుడు, ఆయన తప్పులు ఆయన చేయట్లేడా అనుకుంటారు వీళ్ళు. నేను తప్పులు ఎత్తి చూపిస్తున్నా. ఏం తప్పులు? నాయకుడు అంటే జీవితాన్ని త్యాగం చేయాలి. నా దృష్టిలో నాయకుడు అంటే ఒసామా బిన్ లాడెన్, సద్దాం, వేలుపిల్లె ప్రభాకర్ నా దృష్టిలో నాయకులు. వాళ్ళకి జీవితం లేదు, వాళ్ళ కుటుంబమే లేదు. ఈయన కుటుంబంలో 5 కార్లు ఉన్నాయి. భార్యకొక కారు, ఆయనకొక కారు, కొడుకొక కారు, ఇంకొక కొడుకు కారు, కోడలికొక కారు, అల్లుడికొక కారు, బిడ్డకొక కారు. ఏ నుంచి వచ్చినాయి ఇవన్నీ? మొన్ననే కదా అక్రమంగా ఒక మహిళది 400 గజాలు ఆక్రమిస్తే మానవ హక్కుల సంఘం కొట్టేస్తే వరంగల్ మున్సిపల్ అధికారులు 400 గజాల స్థలంలో కట్టిన ఇల్లును కూల్చేశారు కదా. ఆయనకే పద్మశ్రీ ఇచ్చింది. ఉండొద్దా దళితులకు కార్లు? ఎవరు కార్లు? నీకు ఏం చేసినావని, నువ్వు ఏం వ్యాపారం చేయట్లేవు కదా, నువ్వు ఉద్యమమే చేస్తున్నావు 30 ఏళ్ళ పాటు. ఇళ్ళల్లో మాదిగ ఇళ్ళల్లో అన్నం వండుకొని తింటున్నావు కదా. కారు ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీకు? 5 డ్రైవర్లు, 5 జీతాలు, 5 డెజిలు, ఎక్కడి? నువ్వు ఉద్యమం చేస్తున్నావా? ఓకే, ఇదే విషయం మీరు మొన్నటిదాకా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పనిచేస్తున్న నాయకులను అడగలేస్తారా? ఏది మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు, కార్లు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత పెద్ద అవినీతి పరులు. ఒక్కొక్కరి దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు ఉంటాయి. మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి సంపదను మొత్తం దోసుకున్నారు వాళ్ళు. అప్పుడు అడగలేదు మీరు? అందులో అప్పుడే అడిగిన నేను. అడిగారా? అప్పుడే అడిగిన నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు కూడా కోట్ల రూపాయలు ఉన్నాయి అంటున్నారు. నేను ఎక్కడ ఇంతవరకు వాళ్ళ ఫేస్ చూడలేదు, వాళ్ళ పేపర్లో చూడలేదు వాళ్ళని. అంతేనా? నాకు ఆ పేర్లు తెలుసు కానీ 2 పేర్లు లేదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నేను కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిన. రేవంత్ రెడ్డి గారికి ఒక 5-6 అన్నదమ్ములు ఉన్నారని తెలిసి తప్ప అంతకు మించి వాళ్ళని చూడలేదు ఇక్కడ. మొత్తానికి మీకు మందకృష్ణ గారితో పడకనా, లేకపోతే మొత్తానికి దళిత జాతికి ద్రోహం చేస్తున్నారు దళితులు? ఇవ్వాలి దళిత జాతికి ద్రోహం చేసేది మందకృష్ణ మాదిగా. ఎట్లా? ఈ దేశంలో ఉన్నటువంటి దళితులన్నీ బానిసలుగా చూసినటువంటి బీజేపీ పార్టీతో అంటగాగి దేశవ్యాప్తంగా దళితుల పైన దాడులని చేసే బీజేపీ, అంటరాంతరాన్ని చూపించే బీజేపీ, రిజర్వేషన్లు తగ్గించే బీజేపీ, రాజీవ్ గాంధీ ఫెలోషిప్ తీసేసిన బీజేపీ గురించి మాట్లాడుకుని ఉంటాడు. ఓకే, రెండోది బీజేపీ మా జాతిని తక్కువగా చూస్తుంది. వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడకుండా మధ్యలో నిలబడుతుంది. ఓకే, అడ్డం నిలబడుతుంది. బీజేపీకి పెద్ద పాలేరు, కదా. బీజేపీ చేస్తున్న ఆగడాలకు వ్యతిరేకంగా గుజరాత్ గాయాలపైన నిజాం కాలేలో మోడీ ద్రోహి అని మీటింగ్ పెట్టింది కృష్ణమాదిగ. పెట్టిండా లేదా? 2002వ సంవత్సరంలో గోద్రా సంఘటన తర్వాత నిజాం కాలేలో మీటింగ్ పెట్టిండు. మరి ఆయననే కౌగిలించుకున్నాడు. ఆ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ, అంటే ఆ పార్టీ ముస్లిం వ్యతిరేక పార్టీ, ఆ పార్టీ గిరిజనుల వ్యతిరేక పార్టీ, ఆ పార్టీ క్రైస్తవులకు వ్యతిరేకమైన పార్టీ. ఇన్ని వర్గాల వ్యతిరేకమైన బీజేపీ పార్టీతో కలిసి ఉంటాను ఇవాళ. అవును, మీటింగ్ పెట్టింది వాస్తవమే, దళిత జాతి కోసం, మాదిగల కోసం. మరి ఏది అవుట్పుట్ ఏంది? నువ్వు మీటింగ్ పెట్టినావు, నువ్వు బీజేపీ ఓట్లు వేయించినావు, మరి పార్లమెంట్ చట్టం తేవాలి కదా. ఓకే, మరి సుప్రీంకోర్టు తీర్పు ఏంది? సుప్రీంకోర్టు తీర్పు వస్తే కూడా నాదని చెప్పుకుంటారు కొంతమంది. అది ఎంఆర్పిఎస్లో ఉన్నటువంటి నిరక్షరాస్యులకు అర్థం కాదు. నాలాంటి చదువుకున్న చెప్తే మేము నమ్మం. పార్లమెంట్లో చట్టం చేస్తేనే కృష్ణమాది గారు నమ్మేది. ఓకే, ఇప్పుడు మీరు ఇట్లా కొట్టుకుంటే వితిన్ ద మాదిగలే మళ్ళీ ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు, మాకు అన్యాయం జరిగింది, దాన్ని చట్ట ప్రకారం చేయాలి, చట్టం చేసి చేయాలి, 341 ఆర్టికల్ని వైలేట్ చేస్తానని మీరు ఈ రకంగా కొట్టుకుంటే మేమేం కొట్టుకోలే కదా. కృష్ణమాదిగా పొద్దున్న లేచి రేవంత్ రెడ్డిని
క్వశ్చన్ చేయట్లేదు కదా, క్వశ్చన్ చేస్తుండా లేదా? చేస్తాను. నేను కృష్ణమాదిగ తప్పులు ఎత్తి చూపిస్తున్నా సమాజానికి. కృష్ణమాదిగ ఉద్యమకారుడు, గవర్నమెంట్ని అడుగుతారు. మీరు ఉద్యమకారుని ఎట్లా అడుగుతారు? నువ్వు ఈ ఉద్యమకారుడు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పు తప్పే. నువ్వు తెలుగుల నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డితో ఉండి పని చేయించుకోవాలి కదా. ఓకే. బీజేపీకి రాష్ట్రంలో లేదు, అది రాదు. నువ్వు ఎందుకు రేవంత్ రెడ్డిని కలిసి ఏం అడిగినావు? ఉస్మానియా సిటీ వీసీ పదవి అడిగినావు, ఏబీసీ అడగలే కదా. అడగలేదు. అందుకే చేయట్లేదా? అందుకోసమని కాదు, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలనుకుంటున్నారు. ఓకే. దీన్ని గతంలో కృష్ణమాదిగా హరిబరిగా ఆర్డినెన్స్ తెప్పి తీసుకొచ్చిందని చేస్తే అది కొట్టేసింది, అది ఇంతవరకు వచ్చింది. ఓకే. సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ని వెనకకు తీసుకున్నాడు. అసలు వేసిన పిటిషన్ వెనక తీసుకున్నాడు ఎవరు? కృష్ణమాదిగా, ఎస్ఎల్పిని. అందరికి తెలిసే విషయం. ఓకే. ఇప్పుడు నేనే తెచ్చిన అంటాను జడ్జిమెంట్ అంటే ఆయన అడ్వకేటా లేకపోతే ఆయన మోడీ ప్రధాన న్యాయమూర్తి? ఎవరు కాదు కదా. అసలు నీ కేసే లేదు కదా ఆడ, ఆయన కేసు లేదు కదా అక్కడ. కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తుంది? మాల నాయకులు, మాదిగ నాయకులు ఒకళ్ళపైన కంప్లైంట్ చేసుకుంటున్నారు. నేను సంపత్ కుమార్ వివేక్ వెంకటస్వామి పైన చేసిండు అనేది ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అధిష్టానం మాల సామాజిక వర్గానికి? వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఉన్నారు, కానీ ధర్మం మా వైపు ఉన్నది. ఓకే. మెజారిటీ క్యాస్ట్ మాదిగా. లంబాడీలు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారో రేపు భవిష్యత్తులో ఏబిసిడి చేస్తే కూడా మాదిగలు కాంగ్రెస్కి అంత బద్ధంగా ఉంటారు. అందుకోసం రేవంత్ రెడ్డి గారు దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంతేనా? దానిలో భాగంగానే ఇవన్నీ చర్యలు. కృష్ణమాదిగాకి ఏముంది, అరిబెరగ చేసి దాన్ని కొట్టేసి మళ్ళీ ఇంకో 30 ఏళ్ల పాటు ఉద్యమం చేయాలనుకుంటాడు కృష్ణమాదిగా. ఆయన జీవితమే దానికి త్యాగం చేసిండు కదా. త్యాగం చేయలేదు అతను. త్యాగం చేసడం అంటే జీవితంలో నీకు ఏముండొద్దు, అది త్యాగం అంటే. టైం కాలాన్ని గడపడం కాదు. వారికి ముందు ఆయన జీవితం ఏం తెలుసా? రాళ్ళు కొట్టుకొని బతికేది. ఓకే. రోజువారు కూలీలాగా బతికేది. ఇవాళ సిరులు మొత్తం ఉన్నాయి ఆయన ఇంట్లో, ధనరాశి ఉంది ఆయన ఇంట్లో. బికాస్ ఆయన మాదిగ కులంలో పుట్టడం వల్ల మాదిగలంతా ఆయనకు ఆర్థిక సాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఉన్నాయా మీ దగ్గర ఆధారాలు? కిరాయి ఇంట్లో ఉంటాడు మనకి. ఎవరు చెప్తున్నారు కదా? నేనా? ఇంటర్వ్యూలో మొత్తం ఆస్తులు మొత్తం బయట పెట్టిస్తా. కిరాయి ఇండ్లు కరెక్ట్ కదా? కిరాయిలు కరెక్ట్ కాదు. డీడీ కారణంగా కడుతున్న ఇల్లు ఎక్కడిది, వరంగల్లో పెట్రోల్ బంక్ ఎక్కడిది, బెంగళూరులో ఆస్తులు, వాళ్ళ కుటుంబం తిరిగే కార్లు. అర్థమైందా? ఆయన ఎక్కడ త్యాగం చేయలేదు. త్యాగం చేసిందంతా మాదిగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు త్యాగం చేసి ఏజ్ ఎక్కువై కనీసం వాళ్ళు తినడానికి తిని లేకుండా ఉన్నారు. అదే నేను చెప్తున్నా. కృష్ణమాదిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి వర్గీకరణ చేసుకొని, ఇగో అన్న ఇంతమంది ఉన్నారు మా వాళ్ళు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, వీళ్ళందరినీ కూడా ఉద్యమకారులకు గుర్తించి 250 గజాల స్థలం ఇవ్వు, వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పాలి. చెప్పడు, పోడు, అసలు అడగడు. ఉద్యమకారుడు అడగడు, డిమాండ్ చేస్తాడు. మరి ఎందుకు తీసుకున్న పద్మశ్రీ అవార్డు? అడగడు కదా. ఓకే. పద్మశ్రీ అవార్డు ఎట్లా తీసుకున్నారు? అడగడు కదా. ఉద్యమకారుడు ఎక్కడ అడగద్దు కదా. ప్రభుత్వం దగ్గర లాలు ఇచ్చి పడద్దు కదా ఇందిరమ్మ ఇల్లు కోసం. ఓకే. మరి పద్మశ్రీ ఎట్లా తీసుకున్నావు? రాష్ట్ర ప్రభుత్వం పంపిన లిస్టులో నీ పేరు లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి లిస్ట్ వచ్చింది అంటే నువ్వు బీజేపీకి ఏజెంట్ కదా. ఆయన ఒక సామాజిక ఉద్యమం చేసి జీవితం అంతా త్యాగం చేసి తీసుకుంటే తప్పేం పద్మశ్రీ? కృష్ణమాదిగ ఒక్కడే కాదు కదా, ఎంఆర్పిఎస్ మొత్తం చేసింది. మరి అటెండ్ ఎంఆర్పిఎస్కి ఇవ్వాలి కదా, వ్యక్తికి ఎట్లా ఇచ్చిన వ్యవస్థకి ఇవ్వాలి కదా. ఓకే. ఆయన లిమిటెడ్ కంపెనీ అదేమన్నా ఎంఆర్పిఎస్ అందరిది కదా. ఎంఆర్పిఎస్ నాది అని కాదు కదా. 18 మందితో ఇరుముళ్ళు ఏర్పాటు చేసి లక్షలాది మంది కూడగట్టినా అంటుండు. మరి లక్షలాది మంది తరపున సంస్థకి ఇవ్వాలి కదా, మాదిగా జాతికి ఇవ్వాలి కదా. నువ్వు వ్యక్తికి ఎట్లా ఇస్తావు అంటే నువ్వు బీజేపీ పార్టీకి ఊడిగం చేస్తున్నావు. ఓకే అన్నట్టేనా? 100% బీజేపీ ఏజెంటు. నేనేమో మళ్ళీ నీకు చెప్తున్నా, ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఒకటి, వర్గీకరణకు ఎవరు వ్యతిరేకమని. వర్గీకరణకు వ్యతిరేకం బీజేపీ. మా జాతులకు ఉద్యోగాలు, ఉద్యోగ రంగాల అవకాశాలు రావాలని కోరుకొని పార్టీ. అందుకోసమనే మాకు సాయం చేయకుండా దొంగసాటు తీర్పిచ్చింది. మేము అమలు చేసుకోలేనట్టు తీర్పది. ఓకే. 2 వివేక్ దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపగలడు. 3 కృష్ణమాదిగ వర్గీకరణకు వ్యతిరేకం. కృష్ణ అంటే వివేక్ వర్గీకరణకు వ్యతిరేకం, కృష్ణమాదిగేమో ఇప్పుడు కావద్దని ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయించాలా, బీజేపీకి ఓట్లు వేయించి బీజేపీ ద్వారా వర్గీకరణ చేసుకోవాలి. అప్పుడు మాదిగల్ని బీజేపీ వైపు తీసుకోవచ్చు. ఇప్పుడు ఎప్పుడు రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తారని వణికిపోతుండు. అంతేనా? చేయొద్దని కొట్లాట, చేయాలని కొట్లాట కాదు ఇది. మాట్లాడదాం. నిజం చెప్తున్నా నేను, నాకు అర్థమైంది ఇది. నేను ఉన్నత విద్యావంతుని, నేను పిహెచ్డీ చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో, నాకు అర్థమైంది ఇది. నిజానికి కావద్దన్న వాళ్ళు ఉద్యమం చేయాలి. అవును. వద్దన్న వాళ్ళు ఏం చేయాలి? సీఎంని కన్విన్స్ చేసుకోవాలి. ఓకే. సీఎం దగ్గరికి మాదిగలందరినీ తీసుకుపోయి కలిపియాలి.
ఎమ్మెల్యేలను తీసుకుపోయి కలిపియాలి, సంఘాలను కలిపియాలి, ఒక పెద్ద మీటింగ్ పెట్టి సీఎంని ఇన్వైట్ చేయాలి. ఓకే, మీటింగ్ పెట్టడం చేతకాలే కదా. ఇవే వద్దన్న వాళ్ళు సింహగర్జన చేసిండ్రు, కావాలన్న వాళ్ళు మహాగర్జన చేయాలిగా. ఓకే, చేతగాక చేయలేక డప్పులు కళాకారులకు తర్వాత డప్పులు కొట్టే వాళ్ళకు కళాకారులకు అప్పచెప్పిండు. అది ఎక్కడ పెట్టిండు మీటింగు? ట్రాఫిక్లో పెట్టిండు మీటింగు. నిజానికి నాయకుడు ఎక్కడ పెట్టాలి? ఎల్బీ స్టేడియంలో పెట్టాలా, ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టాలి, లేదా వివేక్ లాగా పెరేడ్ గ్రౌండ్లో పెట్టాలి. మరి ఎక్కడ పెట్టిండు ఇప్పుడు చెప్పండి? ఈ చేతనైతే చేత కదా. 30 ఏళ్ళు ఉద్యమం చేసినా అంటాను కదా, నీ తురుం కానీ త్యాగాలు చేసినా అని దొంగేడి పిలిపించింది కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, వర్గీకరణ అయిపోయిందని ర్యాలీ చేసినావు కదా, మళ్ళీ ఉద్యమం ఎందుకు? ఫలితం వచ్చిన తర్వాత ఉద్యమం ఎందుకంటారు? చెప్పిన గద్గద స్వరంతో ఏడ్చిన నేను, రైల్వే స్టేషన్లో బాత్రూమ్ పక్కన పండుకున్నా, పేపర్లు వేసుకొని రోడ్డు మీద పడుకున్నా, నాకు అన్నం దొరకలేదు అన్నావు కదా. అయిపోయిందని చెప్తీవి, నీకు అందరూ ర్యాలీ చేసే మళ్ళా ఉద్యమాలు ఎందుకు? ల్యాబింగ్ చేయడం చేతకాక రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేయకుండా నువ్వు సార్, నేను మళ్ళీ నీకు ఒక విషయం చెప్తున్నా. నువ్వు బీజేపీ దగ్గర పోయి సార్ ఏం పని చేసినావో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? రాష్ట్రాలు చేసుకోమన్నది. మరి ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి దగ్గర మాట్లాడాలనా, లేదా పొద్దున్న లేచి అమిత్ షా చేసిండు, మోడీ చేసిండు ఓకే అది కూడా అమలు చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వంతో ఉండాలి కదా. తెలుగు నాయకుడు ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వంతో ఉండాలి, రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఒకసారి నీకు కూడా సాయం చేస్తా అన్ని పార్టీలకు నేను అంటాను కదా. ఓకే, వివేక్ ఏమో కండవలు మార్చిందంట, నాకు కండవ మారలే అంటే నీ గొంతు ఘోరంగా మారింది. నీది మిమిక్రీ ఆర్టిస్ట్ కన్నా ఘోరం. అంటే కండవ అట్లే ఉంది కానీ గొంతు మారిందంట, ఘోరంగా గొంతు మారింది. ఎన్ని గొంతులు మార్చినా మాదిగ జాతి కోసమే కదా. ఎవరు అనేది? నువ్వు గొంతు మార్చినావు, తప్పులేదు, మాదిగ జాతి కోసం చేసినావు. మరి రిజల్ట్ ఏది అల్టిమేట్గా? నీ దొంగ గొంతు, మిమిక్రీ గొంతు కదా. అంతేనా? ఇప్పుడు నీవు బీజేపీకి మద్దతు తెలిపినావు, పార్లమెంట్ చట్టం ఏది? నువ్వు టీఆర్ఎస్ మద్దతు తెలిపినావు, అసెంబ్లీ చట్టం ఏది? నువ్వు కాంగ్రెస్ మద్దతు తెలిపినావు, పార్లమెంట్ చట్టం ఏది? నువ్వు టీడీపీకి మద్దతు తెలిపినావు, పార్లమెంట్ చట్టం ఏది? ఓకే, అసలు ఏబీసీడీ అమలు జరగట్లే కదా. నువ్వు మద్దతు తెలుపు, మాదిరి జాతి తీసుకుపోయి కట్టకట్టికి మొత్తం తలలు లెక్క పెట్టి అమ్ము, కానీ పని కావాలి అంటున్నా నేను. పని ఏది ఎక్కడ కాలే కదా. ఓకే, అది నేను అడిగేది. ఓకే, ఈ ప్రశ్న ఇస్తున్నందుకు ఆయనకు బాధ. ద్రోహం చేస్తానా? నేను ద్రోహం చేస్తానా? నేను అంటే మీరు మాట్లాడేది ఇప్పుడు నేను 12%, ఆయన 7%. దాన్ని ఓచుకోలేకపోతుండు. ఉన్నత విద్యావంతుడు, లెక్కలు తెలుసు, తెలంగాణ సమాజం మాదిగలంతా తెలుసు నాకు. కాబట్టి నేను జనాభా దాంపశ ప్రకారం అంటున్నా. ఆయన ఏం మాట్లాడతాడు? ఏబిసిడి అని అంటాడు. ఏబిసిడిలో ఏ కులము, ఎస్సీఏలో ఉన్న కులము తెలంగాణలో ఉండనే ఉండదు, ఎస్సీ-డి కులం తెలంగాణలో ఉండనే ఉండదు. బయట చర్చ ఏం నడుతుందంటే ఏమైంది పిడమర్తి రవికి ఇట్లా ద్రోహం చేస్తాడు? సోక్రటీస్ని కూడా అంతే అన్నారు, సోక్రటీస్ని అంతే అన్నారు, ఐన్స్టీన్ అంతే అన్నారు, అంబేద్కర్ని అంతే అన్నారు. కృష్ణ మాదిగ జాతికి ద్రోహం చేసుకుంటూ మేము ఏమైతే మనువాదానికి వ్యతిరేకంగా నిలబడ్డామో ఆ మనువాదం పక్కన పోయి ఆయన నిలబడ్డాడు. మీరు పదే పదే మనువాదం బీజేపీ పార్టీతో కుమ్మక్కైన అంటున్నారు. ఆయన బీజేపీ కండవ కప్పుకోలే, జాయిన్ కాలే. మీరు కాంగ్రెస్ పార్టీలో అరే నేను కాంగ్రెస్ పార్టీని పెళ్లి చేసుకున్నా, ఆయన బీజేపీ పార్టీతో సహజీవనం చేస్తాను. ఇల్లీగల్గా సహజీవనం అంతే. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్లో బీజేపీకి ఓటేయమని చెప్పలే. మీరు టీఆర్ఎస్లో ఉండండి, మీరు కాంగ్రెస్లో ఉండండి, మీరు టీడీపీలో ఉండండి, ఓటు మాత్రం బీజేపీకి ఏమన్నాడు. ఓటు బీజేపీకి అన్నాక ఆయన బీజేపీ కాదని ఎట్లా అంటావు? ఓకే, ఓటు ఏమన్నాడు కాబట్టి బీజేపీ అని పక్కా బీజేపీ మనిషి. కండవ నేనేమంటున్నానంటే అతను నల్ల కండవ తీసి కాషాయ కండవ వేసుకుంటే ఆయన మేము ఒక మాట కూడా అదే వేసుకోకుండా ఇది చేస్తాను కాబట్టి ఈ ప్రశ్నలు. ఓకే, లేకపోతే ఎందుకంటాం? మందకృష్ణ మాదిగ గారు సార్ మీరు ఎంత ఒప్పుకోకపోయినా 30 సంవత్సరాలు ఉద్యమం చేసిండు. ఒక కులాన్ని, ఒక పేరుకి కులం అనేది యాడ్ చేసేది ఆయనతోనే వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్నది. మాది కానీ గర్వంగా చెప్పుకొని సొసైటీలో తిరగలిగి ఒక గుర్తింపు వచ్చింది. ఒక భారతదేశ ప్రధానమంత్రితోనే మీ జాతి గురించి మాట్లాడించగలిగింది. అన్యాయం జరుగుతుంది. మా జాతిని తాకట్టు పెట్టే ప్రధానమంత్రి కదా, ఐక్యరాజ్య జనరల్ సెక్రటరీ కూడా వస్తారు. అంతేనా? జాతిని అమ్ముకునేటప్పుడు కొనేటోడు ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అయినా వస్తాడు. కొనడానికి వచ్చిండ మోడీ మరి పక్క కదా. నువ్వు ఈ దేశంలో ఉన్నటువంటి మాదిగ సమాజాన్ని, అంటరాని వర్గాలని, దళితులని ఇట్లనే ఉండాలని కోరుకునే పార్టీ మనువాద పార్టీ. నువ్వు ఆ పార్టీతో ఎట్లా వేదిక పంచుకుంటావు చెప్పు. ఓకే, మీరే అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, బీజేపీ ఇవ్వాలి, వాళ్ళ దగ్గర పోయి కన్విన్స్ చేసుకోవాలంటే ఆయన కన్విన్స్ చేసిండు బీజేపీని. కన్విన్స్ చేయాలి. మరి ఏది పని అంటున్నా? నువ్వు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ముందైనాయి,
అప్పుడు మోడీ వచ్చిండు. అవును. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి కదా, మరి అయిపోయినాక కూడా 4 నెలలు టైం ఉంది. అవును, ఆగస్టుకి మధ్యలో లేదు, పార్లమెంట్ ఎలక్షన్స్కి టైం ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్ ఇక్కడ రిజల్ట్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్స్కి కూడా ఓట్లు ఏమన్నావు, మరి ఎందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు? ఇప్పుడు మళ్ళీ గెలిచినాక కూడా ఉంది అవకాశం. 2-3 పార్లమెంట్ సమావేశాలు ఎందుకు బిల్లు పెట్టిస్తలేవు? పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే ఇది నష్టం జరుగుతుంది. అంతేనా? కృష్ణమాదికి చేసిన ద్రోహం అవుతుంది. అది ప్రమాదం ఉందంటారా? మళ్ళీ తప్పకుండా ఉంటుంది. అదే పార్లమెంట్ చట్టం అయితే ఏముండదు. మీరు చెప్పండి ఉదాహరణ, కేంద్రము ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పార్లమెంట్ చట్టం చేస్తే తెలంగాణ గవర్నమెంట్లో వచ్చినాక ఇప్పుడు కేసీఆర్ సీఎం ఉన్నాగా 3 రోజుల అసెంబ్లీ బిల్లు తయారు చేసి చట్టం చేసి పంపించేసి ఆమోదం చేసి. ఓకే, అట్లా జరిగేది. ఎందుకంటే పార్లమెంట్ చేసిన చట్టం కాబట్టి అనివార్యంగా చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం. మీకు కూడా అట్లా చేయాలంటారు? ఎస్, ఏ సమస్య ఉండేపోయేది కాదు. అప్పుడు కృష్ణమాదిగా ఈ 30 ఏళ్ళ ఉద్యమానికి కృష్ణమాదిగా చెప్తున్న అన్నిటికి కూడా ఆయన చెప్పింది బలం ఉండేది. ఇప్పుడు మీరు అంటున్న 12% జిల్లాల వారి నిష్పత్తి తీయటం, మీరు అంటున్న పార్లమెంట్ చట్టం కోసం సరే కృష్ణమాది గారు మాట్లాడట్లేదు అంటున్నారు, మరి మీరేం చేస్తారు? నేను అదే పని చేస్తున్నా. 12% ఇవ్వాలని ఊరూరు తిరుగుతున్నా, ఉద్యమం చేస్తున్నా. భారీగా జాగృతి రథయాత్ర చేసిన, జోడో యాత్ర చేసిన, పార్లమెంట్లో మీటింగ్ పెట్టిన, అసెంబ్లీ మీటింగ్లు పెట్టిన, ఉస్మాన్ సిటీలో ఓయూలో బహిరంగ సభ కూడా పెట్టబోతున్నా. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. ఒకప్పుడు మీకు 7% తెలుసు, కానీ ఇవాళ 12% తెలంగాణలో జనాభా అనుకుంటారు. అదేవిధంగా జిల్లాల వర్గీకరణ చేయాలంటా ఉన్నారు. దాన్ని చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే ఆయన 30 ఏళ్ళు ఆయన ఉద్యమం బూడిదల వేసిన పని రైద్దని. ఓకే ఓకే. నిజానికి తెలంగాణలో మాదిగలు ఎంతో అంత ఏమని చెప్పలేకపోతుండు. ఆ 7% ఇస్తే మాకెందుకు అవసరం ఉంది, దీనికి కొట్లాట ఎందుకు, మాల మీద ఉద్యమం ఎందుకు? ఇంత 30 సంవత్సరాల ఉద్యమం అవసరం ఏముంది అసలు 7% కోసం? ఓకే, ఉపయోగం లేదు దీంతో. నేను చెప్తున్నా కదా, కృష్ణమాదిగా అన్నది ఏది జరగదు. కృష్ణమాదిగా చెప్పిన 7% కన్నా ఎక్కువ శాతం మాకు వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, రేవంత్ రెడ్డి ఇస్తాడు. కృష్ణమాదిగకు దీంట్లో క్రెడిటే రాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఎక్కడా లేడు, కోర్టులో లేడు, అసెంబ్లీలో లేడు, ఏదో బయట డబ్బులు కొట్టుకుంటే తిరుగుతుంది తప్ప ఆయనకు రాదు ఏం క్రెడిట్. ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఐకాన్ ఎవరు? కృష్ణమాదిగా. ఆయన ద్రోహం అంటున్నారు. ఆయన ఉద్యమాన్ని ప్రచారం చేసిండు, 2000 వరకు కరెక్ట్గానే ఉన్నాడు. తర్వాతనే పార్టీలో మద్దతు చెప్పుడు స్టార్ట్ చేసిండు. ఓకే, కృష్ణమాదిగ ఐకాన్, దాంట్లో డౌట్ లేదు. నేను సెకండ్, ఆయన ఫస్ట్, మీరు సెకండ్. అదే ఒకవేళ ఈ ఉద్యమంలో ఆయనకు రేపు ఏమన్నా బయట అవార్డు కనుక ఇస్తే, ఒలింపిక్స్ లాగా ఇస్తే గోల్డ్ మెడల్ ఆయనకే ఇవ్వాలి. అంతేనా? ఓకే. 1,00,000 డప్పులు 1000 గొంతులు, దాంట్లో ఉంటుందా పిడమర్తి రవి గొంతు? నేనుంటాను అట్లా, ఎందుకంటే నేను చదువుకున్నాం కదా, మేము భారత రాజ్యాంగాన్ని తీసుకురామంటున్నాం. వాళ్ళందరూ చదువుకోలేదా? చదువుకోలే, వాళ్ళందరూ చదువుకోలేని కదా, డప్పులు కట్టుకొని తిరుగుతారు ఈ సమాజంలో. ఓకే, మేము ఇంకా మాదిగలు అయితే డబ్బులు కొట్టుకోవాలా, మేము చెప్పులు కొట్టుకోవాలి, ఇంకా మేము మంచిగా మీ లెక్క సూట్లు వేసుకొని తిరగొద్దాం. మేము ఇంకా అట్లనే ఉండమా? భారత రాజ్యాంగం వచ్చి అమలు జరిగి 76 ఏళ్ళు అవుతుంది, మేము డబ్బులు కొట్టుకొని తిరగాల? అందరు డబ్బులు పట్టుకునే వాళ్ళు అందరూ సూట్లు వేసుకొని రమ్మంటే బాగుండే కదా. ఓకే, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రమ్మంటే బాగుండే కదా. ఇదేమి పిచ్చి ఆలోచన కలవదు అనేది వెనక్కి తీసుకోవాలి అంతే కదా. అది బీజేపీకి అవసరం. మేము డబ్బులు కొట్టుకొని ఉండడం, మేము చెప్పులు కొట్టుకొని ఉండడం బీజేపీకి ఉన్నది. ఎజెండాను అమలు చేస్తున్నారు. 100% కృష్ణమాదిగా బీజేపీ ఎజెండా అమలు చేస్తున్న ఆర్ఎస్ఎస్ ఏజెంటు ఆయన. ఖచ్చితంగా మీరు ఆయన బీజేపీ నుంచి రాజ్యసభ తెచ్చుకుంటాడు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి తెచ్చుకుంటాడు, మాదిగ జాతిని మొత్తం కూడా బీజేపీ వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. నేను ఖచ్చితంగా అడ్డం నిలబడి ఆపి మా వాళ్ళందరినీ కాంగ్రెస్ వైపు తీసుకుపోతాను. అంతేనా? డప్పును కించపరుస్తున్నారు కదా, మీ వృత్తి కదా అది, వృత్తి కదా. అంటే మీ వృత్తులని పగలగొట్టమని అంబేద్కర్ చెప్పిండు కదా. ఓకే ఓకే. కదిల కృష్ణ డప్పును పగలగొట్టమన్నాడు అన్నాడా? ఎందుకంటే నీచంగా చూస్తారు కదా. ఓకే, ఉన్న దగ్గరే ఉండదు, ఉన్నత స్థాయికి అంతే కదా. మేము ఇప్పుడు అందరూ అదే వృత్తి చేస్తారా ఇప్పుడు చెప్పండి? ఓకే, మేము ఇక వేరే తరాలుగా డప్పులు కొట్టుకొని బతికినాం కదా, మళ్ళీ అదేనగా. నేను మా ఫాదరే కొట్టలే డప్పు, నేను ఎట్లా డప్పు కొట్టను? ఓకే. ఇంకోటి విషయం ఏంటంటే కృష్ణమాదిగ డప్పు కొట్టరాదు. రాదా? ఛాలెంజ్, నాతో కొట్టమను. ఓకే, నాతో డప్పు కొట్టమను. ఆయనకు చెప్పు కుట్టరాదు, డప్పు కొట్టరాదు, మాటలు చెప్పడం వస్తుంది అంతే. ఉద్యమకారుడు కదా, గొంతు మారుస్తూ ఉంటాడు. కండవలు మారాడు కానీ గొంతు అన్ని గొంతులు మారుస్తాడు. ఇప్పుడు చివరిగా ఏంది మరి కంక్లూజన్, ఎట్లా ఏం చేస్తే మీకు న్యాయం జరిగింది అంటారు? పార్లమెంట్లో బిల్లు పెట్టియాలి కృష్ణమాదిగా, బీజేపీకి ఓట్లేమని చెప్పినందుకు, బీజేపీకి ఓట్లేమని చెప్పినందుకు, బీజేపీతో తిరుగుతున్నందుకు, భవిష్యత్తులో బీజేపీకి ఓటేమని తిరుగుతున్నందుకు పార్లమెంట్లో చట్టం చేసుకురావాలి. అప్పుడు నమ్ముతారు మాదిగలు. అప్పటిదాకా నేను నమ్మను. సుప్రీంకోర్టు తీర్పు నీది కాదు. తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వని చెప్పాలి, జిల్లాల వర్గీకరణ చేయించాలి. అది అదే ఎజెండా మీరు పార్లమెంట్లో చట్టం. లేకపోతే 76% అవసరం లేదు తెలంగాణలో.
ఏబిసిడి పెద్ద లాభం లేదు మాదిగలకు, ఓకే. మాలలకు లాభం ఏబిసిడి. కృష్ణమాదిగ డిమాండ్ వల్ల ఏబిసిడి వల్ల మాలలకు లాభం. తెలంగాణలో వాళ్ళు 3% ఉంటే 6% వస్తుంది, 12% ఉన్న వాళ్ళకి 7% వస్తుంది. ఇదే చెప్తున్నా 10 ఏళ్ళ నుంచి నేను. ఓకే. మీరు సుదీర్ఘంగా 30 సంవత్సరాల నుంచి సామాజిక ఉద్యమాలు చేశారు, వర్గీకరణ, బీఎస్పీ పార్టీలో పనిచేశారు. తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నెత్తనెత్తుకున్నారు, మొత్తం ఐకాన్ లెక్కున్నారు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమానికి. ఏం లాభం అయింది తెలంగాణ వచ్చాక మీకు పిడమర్తి రవిగా? నాకేం లాభం జరగలేదు. నేను లాభం గురించి ఆశించలేదు. తెలంగాణ రాష్ట్రం కోరుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలి, మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలనుకుంటున్నా. దాంట్లో బాగుపడ్డది తెలంగాణ ఉద్యమంలో బాగుపడ్డది కేసీఆర్ కుటుంబం, ఇందులో బాగుపడ్డది కృష్ణమాదిగ కుటుంబం. ఈ ఉద్యమంలో కృష్ణమాదిగ, ఆ ఉద్యమంలో కేసీఆర్ అంతే. దానికోసం ఏమైనా ఎజెండా తీసుకున్నారు? తెలంగాణ ఉద్యమకారులకి బాగుపడలేదు అంటున్నారు కదా. తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ బాగుపడలేదు. వాళ్ళకి 250 గజం స్థలం ఇవ్వమని అప్పుడు వాళ్ళని అడిగితే కేసీఆర్ మొత్తం నా దాంట్లో వాళ్ళే ఉన్నారు అన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను గుర్తించే పనిలో ఉంది, మేనిఫెస్టోలో పెట్టింది, అమలు జరగలేదు. ఒత్తిడి చేస్తాను. ఒత్తిడి నిరంతరం తెలంగాణ ఉద్యమకారుల సంఘం పెట్టి మంత్రులను కలుస్తున్నాం. ఒకరోజు ఇవాళ రేపు వరుసగా పనులు అవుతున్నాయి కదా, మాది కూడా వస్తుంది టైం. మీరు ఈ ఉద్యమాలను చేశారు, తెలంగాణ ఉద్యమం కూడా చేశారు. ఏంది మీ భవిష్యత్ కార్యాచరణ? నా భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే హైదరాబాదు తెలంగాణ రాష్ట్రంలో నార్త్ ఇండియా ఆగడాలు ఎక్కువైపోయినాయి. మొత్తం తెలంగాణని కల్తీమయం చేసిండ్రు. ఈ కొత్త సెకండ్ హ్యాండ్ బిజినెస్ చేస్తారు అందరు కూడా. నార్త్ ఇండియా వాళ్ళు మొత్తం వాళ్ళే ఉన్నారు ఇక్కడ. మన సీఎం గారు ఏమనుకుంటున్నారు అంటే నేను తెలంగాణకు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు, కానీ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది అంతా. రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతిలో ఉంది, వ్యాపారం వాళ్ళ చేతిలో ఉన్నది, స్వీట్స్ బిజినెస్ వాళ్ళ చేతిలో ఉన్నది, సెల్ ఫోన్ బిజినెస్ వాళ్ళ చేతిలో ఉన్నది, ఆయిల్ బిజినెస్ వాళ్ళ చేతిలో ఉన్నది, మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నది. వాళ్ళు ఇక్కడ తెలంగాణని రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు పోయినాడని మన సంకల గుద్దినాం. అందుకన్నా ద్రోహులు ఇక్కడ, రాక్షసులు ఇక్కడ మిగిలిండ్రు. మళ్ళీ ఒక ప్రాంతీయవాదం లేపుతున్నారు. ప్రాంతీయవాదం కాదు, తెలంగాణ వాళ్ళు పెట్టినటువంటి కంపెనీలలో మాకు ఉద్యోగాలు కాదు. ఎవరు ఇక్కడ ఎక్కడైనా తెలంగాణలో ఎవరైనా కంపెనీ పెట్టినాయి 90% ఉద్యోగాలు ఇక్కడ యువకులకు ఇవ్వాలి. అది మా డిమాండ్ ఇప్పుడు. లేకపోతే నువ్వు తెలంగాణలో నువ్వు బతకడానికి వీల్లేదు. నువ్వు బతుకుమో మనకు బతకని, నువ్వు ఒక్కరిని బతుకుతున్నట్టు మాత్రం కుదరదు. ఏబిసిడి అయిన మరుక్షణమే అదేనా? అది ఆల్రెడీ దాని మీద ప్రచారం జరుగుతుంది, దాని మీద రీసెర్చ్ చేపిస్తున్నాం. ఇది కొత్తగా ఎత్తుకున్నారు మీరు, ఎవరు మాట్లాడలేదు వరకు? అందరు మనసులో ఉంది, త్వరలో మాట్లాడతా. ఒక్క మా ఏబిసిడి త్వరగా అయిపోవాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి. అయిపోగానే అది పని స్టార్ట్ చేస్తాను. అది చేస్తారా? పిడమర్తి రవి ఇన్ని ఉద్యమాలు చేసిండు, జీవితం అంతా ఉద్యమాలే. ఏంది ఏం ఆశిస్తున్నారు పొలిటికల్గా? నాకు ఆశ అంటే ఏం లేదు. ఏమైనా ఎమ్మెల్యేగా కావాలన్న కోరిక, కాలేదు. 2 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా, 2 సార్లు చైర్మన్ చేసిన. భవిష్యత్తులో వచ్చే ఎన్నికల ఖచ్చితంగా పోటీ చేస్తారా? ఎందుకంటే మీకంటే చాలామంది అంటే ఉద్యమంలో పూర్తిగా లేకుండా కూడా అయ్యారు ఎమ్మెల్యేలు. అది వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది, క్యాస్ట్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, పార్టీని బట్టి, అప్పటి సమయాన్ని బట్టి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి లేకపోతే పిడమర్తి రవి అసమర్థుడా? ఉద్యమానికి పనికొస్తారు కానీ రూలింగ్కి పని లేదు. అయితే నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆంధ్ర ప్రాంతంలో పోటీ చేసిన, అది బాగా ఇబ్బంది అయింది. బార్డర్ చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుద్దాం. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించి మాదిగ రిజర్వేషన్ 12% ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో అమలు చేయాల్సిందే. జిల్లాల వారీగా రేషియో తీయాలి, అట్లయితే న్యాయం జరిగింది. దీంతో పాటు అసలు ఇది కాదు, జడ్జిమెంట్తోని రిజర్వేషన్ అనేది సాధ్యం కాదు. భవిష్యత్తులో అత్యంత ప్రమాదం ఉంది. ఏబిసిడి వర్గీకరణకి చట్టం చేయాలి పార్లమెంట్లో. నిజంగానే నరేంద్ర మోడీకి కానీ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, మందకృష్ణ మాదిగకి చిత్తశుద్ధి ఉంటే చట్టం చేయించి ఆ ఫలితాన్ని ఆయన క్రెడిట్లో చేసుకొని, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది మందకృష్ణ క్రెడిట్ కిందికి రాదు, నరేంద్ర మోడీ బీజేపీ క్రెడిట్ కిందికి రాదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మాత్రమే అని చెప్పి పిడమర్తి రవి గారు చెప్తున్నారు. ఏదైతే 12% కోసం ఏబిసిడిలో 12% మాదిగలకి ఇవ్వాలనేది, జిల్లాల వారీగా నిష్పత్తి ఇవ్వాలనేది, చట్టం చేయడం, ఈ 3 అంశాలపైన తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి భవిష్యత్తు కార్యాచరణ తీసుకున్నా అని చెప్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో. ఏదైనప్పటికీ మాదిగలకి జరుగుతున్న 30 సంవత్సరాలు జరుగుతున్న ఉద్యమానికి అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. న్యాయం జరగాలని మన ఈహా టీవీ తరఫున కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.